మూడోసారి T20 వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచినందుకు మొదటిసారి ధోని నాయకత్వంలో 2007లో విజయం సాధించారు. అంతేకాకుండా 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో వరల్డ్ కప్ విజయం సాధించారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో T20 వరల్డ్ ఛాంపియన్స్గా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఇండియా 20 ఓవర్లో 255 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి 12.75 రన్ రేట్తో లక్ష్యాన్ని విధించింది. సంజు శాంసన్ 89 పరుగులు 46 బాల్స్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతోటి 193 స్ట్రైక్ రేట్ తోటి, మరియు అభిషేక్ శర్మ 52 పరుగులు 21 బాల్స్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 247 స్ట్రైక్ రేట్ తోటి ఆడి భారత్కు 92 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని అందించారు. అభిషేక్ శర్మ అవుట్ అవడంతో ఇషాన్ కిషన్ వన్ డౌన్లో వచ్చి 54 పరుగులు 25 బాల్స్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 216 స్ట్రైక్ రేట్ తోటి సంజు శాంసన్కి మంచి పార్ట్నర్షిప్ అందించాడు. చివరిలో శివం దుబే బ్యాటింగ్ దిగి కేవలం 8 బాల్స్లో 26 పరుగులు చేయడంతో భారత స్కోరు 255 పరుగుల వద్ద ముగించడం జరిగింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టులో ఏ ఒక్కరూ కూడా సరైన పరుగులు సాధించలేకపోయారు. ఓపెనర్ టిమ్ సైఫర్ట్ 52 పరుగులు మరియు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో భారత్ 96 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్పై విజయం సాధించి 3వ T20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఓవరాల్గా ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ను గమనిస్తే భారత ఆటగాళ్లలో ముఖ్యంగా సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్స్లో 97 పరుగులు, సెమీఫైనల్స్లో 89 పరుగులు మరియు ఫైనల్స్లో 89 పరుగులు సాధించి మొత్తం 321 పరుగులు చేసి 199 స్ట్రైక్ రేట్తో 80 యావరేజ్తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా బుమ్రా పెర్ఫార్మెన్స్ని గమనిస్తే ఇతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి 3.8 ఎకానమీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా గుర్తింపు పొందాడు. అక్షర్ పటేల్ ఇండియా వైస్ కెప్టెన్. ఇతను ఫైనల్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడమే కాకుండా ఫీల్డింగ్లో కీలక సమయంలో అద్భుతమైన క్యాచెస్ పట్టుకుని భారత్ను విజయ పదంలో నడిపించడంలో ఎంతో దోహదపడ్డాడు. ఈ ప్రపంచ కప్ను వీక్షించడానికి ద లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. అంతేకాకుండా మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మరియు MS ధోని ద అఫీషియల్ వరల్డ్ కప్ని ప్రజెంట్ చేయడం జరిగింది. Finally, India lift the T20 World Cup for third time. Congratulations to all the players in the Indian team, especially the supporting staff who made their support, and head coach Gautam Gambhir for his game plan. Mera Bharat Mahan.